హరే కృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. సమాజంలో జనులు రెండు విషయాల పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు. మొట్టమొదటిది కార్యసిద్ధి, మనశ్శాంతి. కార్యసిద్ధి అంటే ఏ కార్యంలోనైనా కూడా విజయం సాధించాలని పరితపిస్తూ ఉంటారు. అది ఉద్యోగ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఆధ్యాత్మిక రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు. వీటిని విజయం కాంక్షించడానికి పరితపిస్తూ ఉంటారు. రెండవది మనశ్శాంతి. మన దైనందిన జీవితంలో ప్రతి మనిషి కూడా ధనకనక వస్తువులు అన్నీను సమృద్ధిగా సంపాదించుకున్నప్పటికీ కూడా మనశ్శాంతి లేక పరితపిస్తూ ఉంటారు. ఈ రెండు విషయముల పట్ల శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ వారు ఒక శ్లోక రూపంలో తెలియచేయపరుచున్నారు. ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు గమనించినట్లయితే, జ్ఞానయోగము 4వ అధ్యాయము 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధాం పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. ఇక్కడ మొట్టమొదటిగా మనం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో జ్ఞానం లభిస్తుంది. ఆ శ్రద్ధ అన్ని కార్యములందు కూడా ఉన్నట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది. ఏ విధంగా అంటే, ఈ శ్రద్ధను మనం ఒక పాలకుండలుగా పోల్చుకోవచ్చు. పాలు కుండలో ఉన్నప్పుడు మనకు అవి మరగబెట్టడం వల్ల పెరుగు, మజ్జిగ, వెన్న ఇలా అన్ని పదార్థాలు మనకు లభిస్తాయి. ఆ కుండలో ఉన్నటువంటి పాలు విరిగిపోయినను, కుండ పగిలిపోయినను మనకు ఏమీ కూడా లభించవు. అలాగే శ్రద్ధ చేత అన్ని కార్యములు కూడా మనము కార్యసిద్ధి లభిస్తుంది. సో మొట్టమొదటిగా మనకు శ్రద్ధ అనేది ప్రధానమైనటువంటి లక్షణం. తర్వాతగా తత్పరః సంయతేంద్రియః. తత్పరః సంయతేంద్రియః. మహానుభావుల యొక్క ఆత్మబోధ పట్ల, గురు ఉపదేశ వాక్యము పట్ల, శాస్త్రము పట్ల, దైవము పట్ల ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో అలాంటి వారు సంయతేంద్రియః తదేక నిష్టతో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. దృఢమైన ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం కలగాలంటే ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి గోవిందుని అనుగ్రహంతో ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఇలా ఎవరైతే ఉంటారో, ఎవరైతే బ్రహ్మ విద్య కోసం, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపిస్తారో, ఎలా అంటే ఆ కమలములు గల కొలనుకు మధురముకై భ్రమరములు వచ్చినట్లుగా ఈ విద్య కోసం పరితపిస్తారో అలాంటి వారికి జ్ఞానం లబ్ధాం పరాం శాంతి. ఈ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, మోక్షం, మనశ్శాంతి ఇవన్నీ కూడా వెంటనే లభిస్తాయి. ఎలా అంటే అచిరేణాధిగచ్చతి. శీఘ్రముగా వీరు మనశ్శాంతికి, కార్యసిద్ధిని సాధించగలరు. ఈ శ్లోకంలో మనం మొట్టమొదటిగా ఏం గమనించాలంటే, శ్రద్ధ అనే ఒక లక్షణం, తదేక నిష్ట, ఇంద్రియ నిగ్రహం. ఈ 3 విషయాలు ఎవరికైతే ఉంటాయో అన్ని రంగాలలో, ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, తప్పనిసరిగా విజయం సిద్ధిస్తుంది. తద్వారా మోక్షము కూడా త్వరితగతిన లభిస్తుంది. ఈ శ్లోకం ద్వారా మనం ఈ భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.